ఖమ్మం జిల్లా నాయకనగూడెంలో తనిఖీలను తప్పించుకుని దూసుకెళ్లిన ఇన్నోవాను పోలీసులు చేజ్ చేశారు. 10 కిలోమీటర్లు వెంటపడ్డారు. నగదుతో వెళ్తున్న ఇన్నోవా డ్రైవర్ పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునే క్రమంలో హైవే దిగి దేవుడి తండా రూట్లోకి వాహనాన్ని మళ్లించాడు. కొద్ది దూరం వెళ్లేసరికి ఇన్నోవా బోల్తా పడింది. కారులో తనిఖీలు చేస్తే ఏకంగా ₹1,50,00,000 నగదు కనిపించింది. దీంతో మొత్తం క్యాష్ను సీజ్ చేశారు పోలీసులు. కారు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. తెలంగాణలో రేపు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ ఖమ్మం జిల్లాలో నగదు పంపిణీ ఊపందుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కారులో ₹1,50,00,000 పట్టుబడడం చర్చనీయాంశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో డబ్బులు పంపిణీ కోసం హైదరాబాద్ నుంచి ఖమ్మం డబ్బులు చేరుకుంటుండగా దానికి సంబంధించిన పట్టుబట్టడం జరిగింది. ఇదే మనం చూస్తున్న కారు. ఈ కారు గత రాత్రి అంటే తెల్లవారుజామున ఈ కారులో ఖమ్మం అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న సందర్భంలో పోలీసులు చేజ్ చేయడంతో కారు అతి వేగంగా వెళ్లి బోల్తాబడిన ఘటనకు సంబంధించి దీంట్లో ఇప్పటివరకు మనకు అంటే పోలీసు అధికారులు కన్ఫర్మ్ చేసిన ప్రకారం ₹1,50,00,000 నగదును మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా హైదరాబాద్ నుంచి హైవే రోడ్లో వస్తున్న సందర్భంలో వస్తుండగా అంటే నాయకనగూడెం దగ్గర ఈ కారుని ఆపడం జరిగింది. అయితే ఈ కారు ఒకటే కాదు, ఈ ఇన్నోవా కారుతో పాటు ఎదురుగా ముందు కూడా ఇంకొక కారు కూడా అంటే లైన్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ కారుని ఆపడానికి ప్రయత్నం చేయడంతో పోలీసుల్ని అంటే తప్పించుకొని ఆపకుండా అతి వేగంగా అంటే హైవే మీద నుంచి కాకుండా మరో రూట్లో అంటే సబ్వే రూట్లో పాత సూర్యాపేట రోడ్లో ఈ కారు వస్తుండగా ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా బోల్తా పడింది. ఈ బోల్తా పడటంతో మొత్తం కూడా కారు అంతా కూడా బాగా హైవే 150-160 స్పీడ్ మీద వస్తుండటంతో ఈ కారు ఇక్కడ బోల్తా పడింది. బోల్తా పడటంతో మొత్తం కూడా కారు కూడా తుక్కు అయింది. ఇక్కడ మనం చూడొచ్చు అంటే కొలత రాయి కూడా మొత్తం కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా దీంట్లో పడటం అదేవిధంగా కారు మొత్తం కూడా ధ్వంసమైంది. దీని వెనకమంటే పోలీసులు కూడా రావటం అదేవిధంగా పోలీసులు ఈ కారులో ఉన్న వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకోవటం. అయితే ఒక డ్రైవర్కి మాత్రం దెబ్బ తగిలింది. ఆ దెబ్బ అంటే షోల్డర్ ఇరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం కూడా అతి వేగంగా రావటం అంటే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని అంటే డబ్బులు దొరకకుండా ఉండేందుకోసం తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో మొత్తం కూడా కారు అతి వేగంగా వచ్చి 3 పల్టీలు కొట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అవతల వైపున లెఫ్ట్ సైడ్ నుంచి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు కారు అంటే బ్రేక్ కొడితే ఆ బ్రేక్ సంబంధించిన బ్రేక్ కొట్టిన సందర్భంలో మొత్తం కూడా అన్ని కూడా కనపడ్డ పరిస్థితుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటే స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఏం జరిగింది, రాత్రి ఎప్పుడు జరిగింది ఏంటి? మేము తెల్లారుజామున 5 గంటలకి బేరానికి వెళ్తున్నాం సార్. బేరానికి వెళ్తుంటే రోడ్డు మీద నేను అసంటికి పోయి బండి ఆపి చూస్తే కారు బ్రేక్ వేసిండు, బాగా స్పీడ్గా వస్తుంది. బ్రేక్ వేసి పోయి బోల్తా పడింది కారు. ఇంతలోకి వెనక పోలీస్ బండి బాగా స్పీడ్గా వస్తుంది. రాగానే పోలీసు వాళ్ళు ఆపారు. ఇక మేమందరం మా తండ దగ్గర కాబట్టి మేము 10-15 మంది 20 మంది గూడినాం. గూడారికే డ్రైవర్కి ఏమైనా అయిందేమో అని చెప్పి మేము బండి ఏమైనా చేద్దామని మేము దగ్గరికి వచ్చారు. ఏ బాబాయ్ మీకు తెలియదు మీరు వెళ్ళిపోండి, మీకు ఏం తెలియదు ఈ బండి గురించి. సార్ బండి పడితే వాళ్ళు మనిషికి ఏమైనా అయిందేమో చూద్దాం సార్ అని అంటే ఆ బండి గురించి మీకు తెలియదు బాబు వెళ్ళిపోండి అంటే మేమందరం వెళ్ళిపోయినాం సార్. ఇది ఇందులో డబ్బులు తీసుకున్నట్టు అందులో డబ్బులు నేను అంటారు సార్. ఈ లోపల నేను బేరానికి వెళ్ళిపోయినా, మా జనం 10 మంది ఏడు నేను బేరానికి వెళ్ళిపోయాను. ఏం జరిగిందంటే 2 బ్యాగులు దొరికినాయి సార్. దగ్గర కోటి ఉండొచ్చు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ నాయకుని దగ్గర ఆపాలంట, ప్రతి వెహికల్ ని చెక్ చేస్తారు. అక్కడ ఆపకుంటే పోలీసులు చేజ్ చేసుకుంటూ ఈ రూట్ లో కట్ చేద్దాం అనుకున్నారు. 150-160 స్పీడ్ లో ఉన్నారు. అక్కడ కట్ కాకుండా ఇక్కడ బోల్తా పడ్డది కారు. ఇది దీనికి సంబంధించి దాదాపుగా ఖమ్మం జిల్లాలో గత 3 రోజుల బట్టి అన్ని పార్టీలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు డబ్బుల పంపిణీ అయితే ప్రారంభించారు. డబ్బులైతే అంటే ఓటర్కి డబ్బులు ఇవ్వడానికి గత 3 రోజులుగా భారీ ఎత్తున పంపిణీ అయితే జరుగుతుంది. అంటే జిల్లాకే ఇప్పటికే భారీ ఎత్తున డబ్బులు దాదాపుగా పంపిణీ కూడా పూర్తి అయిందని చెప్పవచ్చు. 16 లక్షల మంది ఓటర్లు ఉండగా 16 లక్షల మంది ఓటర్లకు సంబంధించి 14 లక్షల మంది ఓటర్ల వరకు కూడా డబ్బులు పంపిణీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ నేపథ్యంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అయితే డబ్బులు తక్కువ పడ్డ వాళ్ళు కొంతమంది హైదరాబాద్ నుంచి కొన్ని రాజకీయ పార్టీలు ఈ
రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ నుంచి డబ్బుని జిల్లాకి అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇస్తున్న ఈ వార్తకు సంబంధించి మొత్తం కూడా దాదాపుగా 1,50,00,000 రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి పంచనామా వ్యవహారాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, జిల్లా చెరువు.